స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలి అని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక సోమవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామని 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరం ఉంది అన్న సీఎం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి సాధించేందుకు అవకాశం ఉంది అన్నారు. దీనికి బ్యాంకర్ల నుంచి తగిన మద్దతు రావాలని సీఎం చంద్రబాబు కోరారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయని దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతోంది అన్నారు. వ్యవసాయ పంటల స్థానంలో ఉద్యాన పంటల సాగు వస్తోంది అని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యాన రైతులకు బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలని అన్నారు. ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకు బ్యాంకులు సాయపడాలి అని చంద్రబాబు కోరారు. ఇక అన్ని అర్హతలు ఉన్న రైతులు రుణం కోసం బ్యాంకుకు వచ్చిన 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి ఉండాలి అని సీఎం సూచించారు. డైరీ రంగాన్ని ప్రోత్సహించడం తమ ప్రభుత్వ విధానమని కొన్ని సందర్భాల్లో సరైన మార్కెట్ సదుపాయాలు మద్దతు ధర రాక పంట ఉత్పత్తిని పారబోసే పరిస్థితి కనిపిస్తోంది అని దీన్ని నివారించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యాన పంటల సాగుతో పాటు ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకర్లు మద్దతుగా నిలవాలని కోరారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అన్ని విభాగాలు రంగాలు దెబ్బతిన్నాయని వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలో బ్యాంకులు దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చి సహకరించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాటే వినిపించకూడదు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం కంటే ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం బ్యాంకర్లు ఏం చేయాలి అనే దానిపై ప్రత్యేకంగా మేధోమథనం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇక కేంద్రం ఎంఎస్ఎంఈలకు రుణాలను సరళతరం చేసింది అని బ్యాంకులు ఈ విషయంలో మరింత చొరవ చూపాలి అని ఆయన కోరారు. ఎంఎస్ఎంఈలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ఇది సాకారం కావాలి అంటూ చిరు వ్యాపారులకు రుణాలు సులభతరం చేయాలని సూచించారు. సీఎం సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని 2 కిలోవాట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని సీఎం చెప్పారు. ఈ పథకం ద్వారా ఉచితంగా తమ అవసరాలకు విద్యుత్ను పొందడమే కాకుండా మిగులు విద్యుత్తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉందని ఇందులో బ్యాంకులు భాగస్వామ్యం కావాలి అని కోరారు. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయని రుణాలిచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుండా ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై తమ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఒక ఎమ్మెల్యేకు ఇచ్చినంత సమయం సభలో మాట్లాడేందుకు ఆయనకు కూడా ఇస్తామని తెలియజేశారు. శాసనసభ సమావేశాలను కౌరవ సభ మాదిరిగా కాకుండా గౌరవ సభల హుందాగా నడుపుతామని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలకైనా ఆయన రావాలి అని సూచించారు. ప్రతిపక్ష హోదా లేని జగన్ కు సీఎంకు ఇచ్చినంత సమయం ఎలా ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. సోమవారం ఏపీ భవన్లో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఈ నెల 22-23 తేదీల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని స్పీకర్ తెలియజేశారు. శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించామని తెలిపారు. 23న రాజ్యసభ మాజీ చైర్మన్ వెంకయ్యనాయుడు రానున్నట్లు తెలియజేశారు. ఇక జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రావాలి అన్నారు. సభలో వారికైనా మాట్లాడే స్వేచ్ఛనివ్వాలని జగన్ కు సూచించారు. సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా స్పీకర్కు లేఖలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. అలాగని అసెంబ్లీ హాజరు జాబితాలో నకిలీ సంతకాలు పెట్టడం కుదరదు అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. గొప్పల కోసం జగన్ చేసిన నిర్వాకం ఇల్లు లేని పేదలకు శాపంగా మారింది. గత ప్రభుత్వాలు పాలకుల కంటే తాను పేదలకు ఎక్కువ మేలు చేశానని డప్పు కొట్టుకోవడానికి ఎడాపెడా పట్టాలు ఇచ్చేశారు. పట్టాలైతే ఇచ్చారు, కానీ వేలాది మందికి గజం భూమి కూడా ఇవ్వలేదు. ఆ భూమి ఎక్కడుందో కూడా చూపించలేదు. నిజానికి చూపించడానికి భూమి లేదు. ఇలా జగన్ సర్కార్ దాదాపు 25,000 మందికి పైగా పేదలను మోసం చేసినట్లు అంచనా. పేదలకు గాలిలో మేడలు కట్టించింది అన్నమాట. ఆ పట్టాలకు భూమి లేకపోవడంతో ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో తెలియక లబ్ధిదారులు లబోదీపం అంటున్నారు. ఇక నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం పేరిట జగన్ చేసిన భూ పంపిణీ ప్రహాసనంగా మారింది. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి చొప్పున రాష్ట్రమంతా మొత్తం 33 లక్షల మందికి సాచ్యురేషన్లో ఇచ్చామని జగన్ గొప్పలు చెప్పారు. కానీ ఆచరణలో లక్షల మందికి ఇళ్ల స్థలాలు లేకుండా పోయాయి. గత టీడీపీ ప్రభుత్వం కంటే సంఖ్యాపరంగా ఎక్కువ మంది పేదలకు సొంతింటి స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రయత్నించారు. ఆ ఆలోచన సరైందే అయినా ఆచరణలో విఫలమయ్యారు.
ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలి అని దురుద్దేశంతో జగన్ సర్కార్ లేని భూమికి పట్టాలిచ్చింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం పట్టా పొందిన వారి పేర్లు ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాలో ఉంటాయి. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి జీవితంలో ఒకేసారి ఇంటి స్థలం ఇస్తారు, రెండోసారి ఇవ్వరు. ఈ లెక్కన జగన్ సర్కార్ దగ్గర పట్టాలు మాత్రమే పొందిన వారు కూడా ఇళ్ల స్థలాల లబ్ధిదారులే. వారికి భూమి పొజిషన్ చూపించుకున్న పట్టా ఉంది కాబట్టి లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్లే లెక్క. ఇక వారు మరోసారి ప్రభుత్వం స్థలం పొందే అవకాశం లేదు. కూటమి సర్కార్ పేదలకు స్థలాలు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం పాలసీ ప్రకటన చేసింది. మార్గదర్శకాలు కూడా విడుదల చేశాయి. ఇక జగన్ సర్కార్ నుంచి లేని భూమికి పట్టాలు పొందిన వారి పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారింది. అసెంబ్లీలో ఈ నెలలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాఖల వారీగా కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు జరుగుతుంది. సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖపై భేటీకి ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. నీటి ప్రాజెక్టులకు 32,000 కోట్లు కేటాయించాలని జల వనరుల శాఖ ప్రతిపాదించగా అంత పెద్ద మొత్తంలో కేటాయింపులు అసాధ్యమని ఈ ఏడాదికి 21,000 కోట్లతో సర్దుకోవాలని నిమ్మలకు పయ్యావుల సూచించారు. ఇందులో పోలవరం ప్రాజెక్టుకు 9,000 కోట్లు, గాలేరు నగరి, హంద్రీ నీవాకు చెరో 4,500 కోట్లు, వెలుగొండకు 1,800 కోట్లు ఇస్తాము అన్నారు. అయితే ఈ కేటాయింపులతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇతర చిన్న మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులను ఎలా చేపడతాము అని నిమ్మల ప్రశ్నించారు. చాలా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు అన్నారు. ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరారు. 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అవన్నీ నిర్వీర్యంగా మారాయి అన్నారు. ప్రధానంగా ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ కోసం లస్కర్ వ్యవస్థ కూడా లేకుండా పోయింది అని తెలియజేశారు. గేట్లకు గ్రీజ్ పూసే పనులు చేయలేదు అన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణ కూడా నిలిచిపోయింది అని, ఈ నేపథ్యంలో వీటితో పాటు మధ్య చిన్న తరహా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు. దీంతో ఈ అంశంపై ఇవాళ కూడా చర్చలు కొనసాగించాలి అని పయ్యావుల నిర్ణయించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం కోసం ఏం చేశామో చెప్పకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరును విమర్శించడం సబబు కాదు అన్నారు టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. ఢిల్లీ ఏపీ టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుమళ్ల ప్రసాదరావు, బైరెడ్డి శబరి, శ్రీభారత్తో కలిసి లావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి సాధించుకున్న నిధుల వివరాలను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే పోలవరానికి కేంద్రం 12,000 కోట్లు ఇచ్చిందని, రాబోయే 4 ఏళ్లలో కాలంలో ఇంకా సాయం చేస్తుంది అన్నారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలో 5 కాలేజీల నిర్మాణ పనులు కొంతమేర జరిగాయని, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన 3 వైద్య కళాశాలలో 1 కాలేజీ తన నియోజకవర్గంలో నిర్మాణంలో ఉంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణం ఆగిపోయింది అన్నారు. మిగతా మెడికల్ కాలేజీలకు గత ప్రభుత్వంలో భూములు మాత్రమే కేటాయించారని లావు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగంపై చర్చను చేపడతారు. ఈ సమావేశాలను సుమారు 20 పని దినాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల అర్థవంతమైన భాగస్వామ్యం ఉండాలి అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 22, 23న శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు, శిక్షణా తరగతులకు సమాయత్తంగా ఇవాళ చీఫ్ విప్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ఉభయ సభలకు చెందిన 2 చీఫ్ విప్లతో పాటు 18 మంది విప్లు హాజరు కానున్నారు. ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. క్వార్టర్ 99 బ్రాండ్లు మినహా అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లకు సీసాపై 10 రూపాయలు పెరిగింది. ఈ మేరకు అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను సవరిస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బీరు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మార్జిన్ తక్కువ వస్తోందని లైసెన్సీలు గగ్గోలు పెట్టడంతో వారికి ఇచ్చే మార్జిన్ పెంపునకు ఇటీవల కేబినెట్లో ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అందుకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ పన్నులో మార్పులు తీసుకొచ్చింది. ఇక లైసెన్సీలకు ఇష్యూ ప్రైజెస్ మార్జిన్ ఇస్తారు, కానీ ఇప్పటి వరకు ఏఆర్ఈటీ ఇష్యూ ప్రైజ్ లో లేదు. దీంతో లైసెన్సీలకు అనుకున్నంత మార్జిన్ రావట్లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా
ఏఆర్ఈటీని 2 రకాలుగా వర్గీకరిస్తూ తాజా సవరణలు చేశారు. ARET1, ARET2 అని 2 కాంపోనెంట్లు సృష్టించి ARET1 ను ఇష్యూ ప్రైస్ కిందకు తీసుకొచ్చారు. దీంతో ARET1 పన్నులోనూ లైసెన్సీలకు మార్జిన్ లభిస్తుంది. కాగా Q99 లిక్కర్ ధరను పెంచలేదు. అవి మినహా అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లపై లైసెన్సీలకు ARET1 లో మార్జిన్ లభిస్తుంది. దీని ఫలితంగా ఆ బ్రాండ్ల బాటిళ్లపై ₹10 పెరిగింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇక ఇప్పటికే ఉత్పత్తి చేసి గోడౌన్లో ఉన్న రవాణాలో ఉన్న మద్యానికి కూడా ఈ పెంపు వర్తిస్తుంది అని, ఆ మేరకు లైసెన్సీలు అదనంగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బార్లు, ఇన్-హౌస్ మద్యం అమ్మకపు కేంద్రాలకు ARET 15% అదనంగా ఉంటుంది. ఎక్సైజ్ అధికారులు చేసిన పొరపాట్ల వల్ల ఇప్పుడు ధరలు పెంచాల్సి వచ్చింది. అక్టోబర్లో పాలసీని తీసుకొచ్చిన సమయంలో పన్నులు సవరించారు. కొత్త పాలసీని తీసుకొచ్చే సమయంలో అధికారులు అంచనాల రూపకల్పనలో విఫలమయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వ్యవహారంలో ఉత్తరాఖండ్, ఏపీ, తమిళనాడు నడుమ ట్రయాంగిల్ అక్రమ నెయ్యి దందా నడిచింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం కోసం ఆ 3 రాష్ట్రాలకు చెందిన భోలేబాబా, వైష్ణవి, ఏఆర్ డైరీల నడుమ అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ 3 డైరీలకు చెందిన 4 డైరెక్టర్లను అరెస్ట్ చేసిన సందర్భంగా కోర్టుకు సమర్పించిన సిట్ రిమాండ్ రిపోర్టులో మతి పోగొట్టే అంశాలు అనేకం ఉన్నాయి. తిరుమలలో లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేసిన నెయ్యిని వాడిన వ్యవహారంపై సిట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. రిమాండ్ రిపోర్టులోని అంశాలను బట్టి భోలేబాబా డైరీ డైరెక్టర్లు అయిన పోమిల్ జైన్, విపిన్ జైన్లు ఈ అక్రమ దందాలోకి వైష్ణవి డైరీని, ఏఆర్ డైరీని లాగారు. తొలుత వైష్ణవి డైరీలో షేర్లు కొనుగోలు చేసి దానికి డైరెక్టర్లుగా మారారు. అక్కడ కీలక స్థానాల్లో తమ మనుషులను నియమించుకున్నారు. వారి ద్వారా ఏఆర్ డైరీని ముగ్గులోకి లాగారు. అయితే అక్రమ పద్ధతుల్లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్లలో పాల్గొన్నారు. టెండర్లు దక్కించుకుని నాసిరకం కల్తీ నెయ్యి సరఫరా చేసి అరెస్ట్ అయ్యారు. ఇక సిట్ దర్యాప్తులో ఆసక్తికరమైన మరో అంశం వెలుగు చూసింది. గతేడాది సెప్టెంబర్ 1న అంటే నెయ్యి కల్తీ వ్యవహారం బయటకు రాక మునిపే వైష్ణవి డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్ ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ స్థానంలో సురేంద్ర సింగ్, సౌరభ్ కశ్యప్ అనే కొత్త వ్యక్తులను వారు డైరెక్టర్లుగా నియమించారు. ఈ ఇద్దరు ఎవరా అని ఆరా తీసిన సిట్ అధికారులు కంగుతిన్నారు. కొత్త డైరెక్టర్లుగా నియమితులైన ఇద్దరు పాత డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్లు సొంత కారు డ్రైవర్లు అని తేలింది. కాగా సోమవారం భోలేబాబా డైరీకి సంబంధించిన మరో డైరెక్టర్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ వ్యక్తిని తిరుపతి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలిసిందే. కాగా ఈ కేసులో 4 నిందితులను కస్టడీకి ఇవ్వాలి అంటూ సిట్ అధికారులు తిరుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు ప్రాసిక్యూషన్లో ఎదురుతిరిగారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని న్యాయాధికారి ముందు వాంగ్మూలం ఇచ్చారు. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ముదునూరు సత్యవర్ధన్ ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కేసు సిఐడికి బదిలీ అయ్యింది. మొత్తం 88 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో 39 మంది ముందస్తు బెయిల్ కోసం విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాటిపై విచారణ జరుగుతుంది. న్యాయాధికారి హిమబిందు సోమవారం బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయిన తర్వాత సత్యవర్ధన్ను న్యాయాధికారి విచారించారు. తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు సాక్షిగా సంతకం తీసుకుని తనను ఫిర్యాదుదారుని చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన అఫిడవిట్ ను అందజేశారు. తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు అక్కడ లేనని స్పష్టం చేశారు. ఆయన వాంగ్మూలాన్ని న్యాయాధికారి నమోదు చేసుకున్నారు. అనంతరం విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో సేకరిస్తున్న ఇసుకలో 80% హైదరాబాద్లో వినియోగం అవుతున్న నేపథ్యంలో రాజధాని నగరం పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టే కీలక బాధ్యతను ఐపీఎస్ రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రాకు అప్పగించారు. ఇప్పటికే హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణను అడ్డుకునే బాధ్యతను హైడ్రా చేపట్టిన సంగతి తెలిసిందే. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సోమవారం ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లకు ఉచిత ఇసుకను అందించడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. అక్రమ రవాణాను అరికట్టి పేదలు, సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇసుక రవాణా పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఖనిజాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలతో నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఇక ప్రతి ఇసుక రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డ్ల వద్ద కట్టుదిట్టమైన కంచి వేయాలని, రాకపోకలు నిర్దిష్ట గేట్ల ద్వారా జరిగేట్లు చూడాలి అని స్పష్టం చేశారు. ఇక ఇసుక రవాణా చేసే లారీలన్నీ ముందే ప్రభుత్వం దగ్గర నమోదయ్యేలా చూడాలని చెప్పారు. ఇసుక రీచ్లను అధికారులు తనిఖీ చేయాలని, ఇసుక మాఫియా మీద ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఇసుకను బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరావత్రి అనిల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు మాట్లాడటం ఆపాలని, లేదంటే తెలంగాణ సమాజం మరోసారి కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయిన తర్వాత రైతుల సమస్యలు గుర్తుకొస్తున్నాయని విమర్శించారు. ఏడాది కాలంలోనే సంక్షేమం పథకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 55,256 కోట్లు ఖర్చు చేసింది అన్నారు. రైతులు పండించే ప్రతి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక కందుల కొనుగోలు కోసం 41 కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామని, 7.21 కోట్లతో 954.95 మెట్రిక్ టన్నుల కందులను మద్దతు ధర కొనుగోలు చేశామని వెల్లడించారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్నం నరేందర్ రెడ్డికి 50,000 మెజారిటీలో ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయ సన్యాసం చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గిలో సోమవారం నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. మీ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయిన రేవంత్ రెడ్డి మీకు మంచి చేయాల్సింది పోయి 70 మందిపై కేసులు పెట్టి 40 మందిని 40 రోజులను జైల్లో పెట్టి ఆడబిడ్డల గోస పుచ్చుకున్నారు అంటూ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇస్తున్న కొడంగల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నిలబడితే మా పార్టీ నుంచి పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తారని, తామెవరము ప్రచారం చేయబోము అని నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటారు అని చెప్పారు. కొడంగల్లో ఉండే గిరిజన, బంజారా బిడ్డలు తలుచుకుంటే రేవంత్ ను చిత్తుగా ఓడించి మళ్లీ అచ్చంపేటకు పంపిస్తారని అన్నారు. సీఎం రేవంత్ ను ఎవరూ తిట్టవద్దని, కనీసం ఆయన పదవికైనా గౌరవం ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో మాత్రం ఈ మోసగాడిగా గట్టిగా బుద్ధి చెప్పాలి అంటూ వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు రుణమాఫీ చారణ వంతు కూడా పూర్తి కాలేదని, రైతు బంధు డబ్బులు టకీమని పడతాయని చెప్పినా ఇప్పటికీ పడలేదు అని ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 12 సార్లు రైతు బంధు ఇచ్చారని, ఎన్నికల ముందు రైతు బంధు కోసం 7,600 కోట్లు జమ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి పంపిణీ ఆపివేయించారని గుర్తు చేశారు. రేవంత్ సీఎం అయ్యాక 4 నెలలు ఆపి ఎంపీ ఎన్నికల ముందు అవే డబ్బులను వేశారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్ఎంపీ, పీఎంపీలపై ఎలాంటి కేసులు పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు ఇవ్వాలి అన్న డిమాండ్తో తెలంగాణ గ్రామీణ వైద్యుల సమైక్య ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ఆ హామీని తుంగలో తొక్కింది అని ధ్వజమెత్తారు. ఇక తనిఖీల పేరుతో ఆరోగ్య శాఖ అధికారుల వేధింపులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హరీష్ రావు హెచ్చరించారు. అసెంబ్లీలో ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలపై గళం విప్పుతామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీల తరపున ప్రతినిధి వస్తే మంత్రి దామోదర్ రాజనరసింహను కలిసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తామని హరీష్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు మించిన ఆయుధం లేదని, ఆర్ఎంపీ, పీఎంపీలతో పాటు ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని, ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధము అని హరీష్ రావు ప్రకటించారు. రెండో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావుపై కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారి చక్రధర్ గౌడ్ మరో కేసు పెట్టారు. తన ఫోన్ను సైతం ట్యాపింగ్ చేశారంటూ ఆయన చేసిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రెండో ఎఫ్ఐఆర్లో A1 గా మాజీ మంత్రి హరీష్ రావు, A2 గా రాధాకిషన్ రావు ఉన్నారు. ఈ కేసులో తాను ఇప్పటికే 10 నెలల పాటు జైలు శిక్ష అనుభవించానని, చక్రధర్ గౌడ్ చేసిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అక్రమమని రాధాకిషన్ రావు తెలియజేశారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు మాట్లాడుతూ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఇదే కేసులో హరీష్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై గురువారం విచారణ జరగనుంది.
ఏపీలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు సోమవారంతో గడువు ముగిసింది. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి 40 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు చివరి రోజైన సోమవారం గుంటూరు, పల్నాడు, బాపట్ల, విజయవాడ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచి 22 మంది గుంటూరు కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వారి మద్దతుదారులతో తరలివచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు సోమవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ నెల 7వ తేదీన నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గడువు ముగిసే నాటికి 49 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 7వ తేదీ వరకు 20 మంది నామినేషన్లు దాఖలు చేయగా సోమవారం ఒక్కరోజే 29 మంది అభ్యర్థులు దాఖలు చేశారు. కూటమి బలపరిచిన అభ్యర్థి పేరావత్తుల రాజశేఖరం, ఇక దిడ్ల వీర రాఘవులతో పాటు మరో 47 మంది ఎన్నికల బరిలో నిలిచారు. కూటమి అభ్యర్థిగా పేరావత్తుల రాజశేఖరం సోమవారం మద్దతుదారులతో బయలుదేరి నామినేషన్ పత్రాలను ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వెట్టి సెల్వీకి సమర్పించారు. నిన్న దాఖలైన నామినేషన్లకు ఇవాళ పరిశీలన ఉంటుంది. 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 27వ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్ని వర్గాల ప్రజలు నమ్మి ఓటేస్తే రేవంత్ సర్కార్ నెట్టేట ముంచిందే అని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరులో ఆయన మాట్లాడుతూ అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పోలీసులు వాళ్ల ఇంటి మనుషుల్లా పనిచేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ధర్మపురి నియోజకవర్గానికి మంజూరైన వ్యవసాయ కళాశాల ఎందుకు ప్రారంభం కాలేదో సమాధానం చెప్పాలి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులను అధికారంలోకి వచ్చాక రద్దు చేయించిన ఘనత విప్ లక్ష్మణ్ కుమార్తె అని అన్నారు. కాంగ్రెస్ నేతలు తమకు పరిపాలన చేతకావడం లేదు అని, నమ్మి ఓటేసినందుకు ప్రజలను క్షమించాలి అని అడగాలని డిమాండ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత సోమవారం తీర ప్రాంత గ్రామమైన భైరవపాలెంలో మత్స్యకారుల ఆరాధ్య దైవమైన కాలభైరవ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సముద్ర తీర ప్రాంతమైన భైరవ స్వామి భైరవపాలెంలో కొలువై ఉండడం ఎంతో ఈ ప్రాంత ప్రజలు అదృష్టము అని ఆమె అభివర్ణించారు. ఈ ఆలయం సముద్రం గోదావరి పాయల మధ్య ఉండడం ఎంతో ఆధ్యాత్మికంగానూ ఆనందంగానూ ఉంది అన్నారు. ఒక ద్వీప ప్రాంతంగా ఉండే భైరవపాలెంలో తీర్థాల ముండి ప్రాంతాల్లోనూ మత్స్యకారులు చేపల వేటపైనే ఆధారపడి జీవనోపాధి కొనసాగించడం విశేషంగా ఉంది అన్నారు. భైరవ స్వామిని తాను దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యంగా తాను భావిస్తున్నాను అని సుష్మిత పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూతురులా కాకుండా సుష్మిత అతి సామాన్య భక్తురాలిగా నిరాడంబరంగా ఆలయానికి వచ్చి అభిషేకం చేయించుకుని వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన తర్వాత మత్స్యకారులందరికీ చిరంజీవి కుమార్తెగా సుష్మిత కాలభైరవ దర్శనానికి వచ్చి వెళ్లినట్లు సమాచారం అందడంతో భైరవ స్వామి గుడికి తండోపతండాలుగా ఆమెను చూసేందుకు మత్స్యకార మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో నందమూరి అభిమానులు సందడి చేశారు. బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం రావడంతో సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి నూరెంబర్గ్, స్టుట్గార్ట్ తో సహా జర్మనీలోని వివిధ నగరాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా అభిమానులు ఆయనకు తమ హృదయపూర్వక అభినందన తెలియజేశారు. ఆ గౌరవాన్ని అందుకోవడం తమకెంతో గర్వకారణమని తెలియజేశారు. క్రమశిక్షణతో కృషి, సినీ, సమాజ సేవ రంగాల్లో బాలయ్య చేస్తున్న విశేషమైన సేవలను కొనియాడారు. ఆయన పనితీరును యువత ఆదర్శంగా తీసుకోవాలని, నిరంతరం శ్రమించి ముందుకు సాగాలి అన్నారు. బాలకృష్ణ ఒక నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ విశేషంగా రాణిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఫ్రాంక్ఫర్ట్ నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్సాహభరితంగా హర్షధ్వానాలు చేశారు. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని కోరుట్ల, బొల్లారంలో పట్టి, చిత్రియాల, చందంపేట గ్రామాల్లోని బృహత్పల్లె ప్రకృతి వనం చెట్లకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించడానికి కేటాయించిన నిధులను దుర్వినియోగమయ్యాయి. అదేవిధంగా చెల్లించాల్సిన నిధులను ఆ గ్రామ పంచాయతీ అకౌంట్లో పడకుండా కిన్నెర ట్రేడర్స్ కు చెందిన ఖాతాలో బిల్లులు జమ అయ్యాయి. ఉపాధి హామీ పథకం నిధులు గ్రామ పంచాయతీకి చెందిన ఖాతాలో జమ అయిన తర్వాత తీర్మానం అనంతరం కాంట్రాక్టర్కు చెల్లించాల్సి ఉంటుంది. కానీ చందంపేట మండలంలోని కోరుట్ల, బొల్లారం పట్టి, ఇక చిత్రియాల, చందంపేట గ్రామ పంచాయతీలకు సంబంధించిన 2021-22 సంవత్సరం నాటి బిల్లు నగదు మొత్తాన్ని నేరుగా ఎమ్మెల్యే అనుచరుడు కిన్నెర హరికృష్ణకు చెందిన కిన్నెర ట్రేడర్స్ అనే ప్రైవేట్ ఖాతాలో జమ చేయించుకున్నారు. ఈ విధంగా బిల్లులు నేరుగా ప్రైవేటు ఖాతాలో జమ కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా పల్లె ప్రకృతి వనాలలో ఎటువంటి పనులు చేయకుండానే బిల్లులు పొందారు అంటే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరుడు కిన్నెర హరికృష్ణకు సంబంధించిన కిన్నెర ట్రేడర్స్ సంబంధించిన ఖాతాలో అక్రమంగా జమ అయిన నగదును రికవరీ చేసి గ్రామ పంచాయతీ అకౌంట్లో వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా ఇరిగేషన్ సిఈ కార్యాలయాన్ని ముట్టడించిన మోతే చివ్వెంల నడిగూడెం మండలాల రైతులు అనంతరం మాట్లాడుతూ వెంటనే నీటి విడుదల చేయకపోతే తమకు సరైన్యమని ఆందోళన చేశారు. ఇక చివ్వెంల మోతే నడిగూడెం మండలాల్లో ఎండిపోతున్న రైతుల వరి పంటలకు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీటిని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ముట్టడించి కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. యాసంగి పంటలకు విడతల వారీగా నీళ్లు విడుదల చేస్తామని స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి ప్రకటించారని, పలు మండలాలకు చెందిన రైతులు తమకున్న బోర్లు, బావులు, చెరువులను ఉపయోగించుకుని వరి నాట్లు వేసుకున్నామని అన్నారు. అయితే భూగర్భ జలాలు ఇంకిపోవడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల నుండి వచ్చే నీళ్ల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తుండగా ప్రభుత్వం మాత్రం విడతల వారీగా విడుదల చేసిన నీళ్లు ఈ ప్రాంత రైతుల పొలాలకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని, తమకు నీళ్లు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారులు మాట తప్పారని రైతులు ఆరోపించారు. చెరువుల్లో నీళ్లు లేక ఎస్ఆర్ఎస్పీ కాలువలో నీళ్లు రాక వచ్చిన నీళ్లు కాలువలపైన ఉన్న రైతులకు సరిపోకపోవడంతో రైతులు పంటలు ఎండిపోతున్నాయని, పెట్టిన పెట్టుబడి నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వారబంతి ప్రకటించి పూర్తి స్థాయిలో నీటి విడుదల చేసి ఎండిపోయిన రైతుల వరి పంట పొలాలకు నీటిని అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ముండ్లముర్గ్రాం మండలం వేంపాడు గ్రామంలోని ఓ మిల్లులో తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్ అండ్ పశువర్ధన శాఖ అధికారులు. మిల్లులో తవుడును, గేదెలలో పాలు ఉత్పత్తి అవడానికి పౌడర్ను తయారు చేసి విక్రయిస్తున్నారని ఆరోపణలు రావడంతో తనిఖీలు చేశారు విజిలెన్స్ అధికారులు. ఈ తనిఖీల్లో కల్తీ తవుడును, 500 బస్తాల రైస్ బ్రాండ్ను, మరో 10 టన్నుల అనుమానిత పౌడర్ను అధికారులు గుర్తించారు. వెటర్నరీ ఏడీ పురుషోత్తమరాజు మాట్లాడుతూ మూగ జీవాలకు పెట్టే ఆహారాల్లో కల్తీ జరుగుతున్నట్లు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని, ఈ పౌడర్లను శాంపిల్ సేకరించి విజయవాడలో వీపీఆర్ సెంటర్లో పరీక్షిస్తాము అని, వాటిలో ఉన్న ప్రోటీన్, ఫ్యాట్, టాక్సిక్ మెటీరియల్ ను గుర్తిస్తామని అన్నారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాము అని తెలియదు. బెంగళూరులో ఏరో ఇండియా 2025 ప్రదర్శనలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో 2 ఏళ్లకోసారి నిర్వహించే ఈ కార్యక్రమం యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో 5 రోజుల పాటు సాగనున్నాయి. 90 దేశాలు భాగస్వామ్యమైన ఏరో ఇండియా ప్రదర్శనలో 30 దేశాల రక్షణ మంత్రులతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు, రక్షణ వైమానిక రంగాల నిపుణులు పాల్గొన్నారు. ఏరో ఇండియా ప్రారంభోత్సవంలో భాగంగా సాగిన యుద్ధ విమానాల ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా జరుగుతోందని, బెంగళూరులో సాంకేతిక యుద్ధ విమానాల మహాకుంభం ప్రారంభమైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. ఏరో ఇండియా 15వ ఎడిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి యుద్ధ విమానాల ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రత పటిష్టంగా లేదంటే దేశంలో శాంతిని నెలకొల్పడం అసాధ్యమని అన్నారు. దేశంలో రక్షణ రంగం శక్తివంతంగా ఉండడంతో ఉత్తమమైన ప్రపంచం కోసం పనిచేయడం సాధ్యమవుతుంది అని అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాల్లో అస్థిరతలను పరిశీలిస్తే ఒక పటిష్టమైన దేశంగా భారత్ ఎప్పుడూ శాంతి, స్థిరత్వాన్ని ప్రతిపాదిస్తుంది అన్నారు. ఏరో ఇండియా ప్రదర్శనలకు వివిధ దేశాల నుంచి ప్రతినిధుల భాగస్వామ్యంతో దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుకు సులభతరం అవుతాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకంలో 10 ఏళ్లుగా వైమానిక రంగంలో అనూహ్యమైన సాధనలు సాధ్యమయ్యాయి అన్నారు. బడ్జెట్లో రక్షణ శాఖకు 1,080 లక్షల కోట్లు కేటాయించామని అన్నారు. బెంగళూరు నగరం భారత ఎయిర్ ఫోర్స్ కు ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఏరో స్పేస్ రంగంలో అనూహ్యమైన ప్రగతి కొనసాగుతుంది అన్నారు. ఏరో ఇండియా ప్రారంభోత్సవంలో భాగంగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనలో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గగనతలంలో తేజస్, సూర్యకిరణ్ యుద్ధ విమానాలు చేసిన గగురు పొడిచే విన్యాసాలను చూసి నగర ప్రజలు ఆశ్చర్యపోయాయి. ఇక ఎయిర్ షోలో వివిధ సంస్థలు డొమెస్టిక్ యుద్ధ విమానాల నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.